సిద్ధవట మండలం రాజంపేట జనసేన నాయకులు అధికార కృష్ణ మరియు సిద్ధవట మండలం ఎంఆర్ఓ ఎంపీడీఓ సచివాలయ అధికారులు కలిసి ఈ రోజు ఉదయాన్నే సిద్ధవట మండలంలోని అన్ని గ్రామాల్లో పెన్షన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ రోజు పెన్షన్ల జాతర అంటే ఒక పండగలాగా ముసలోళ్లకు వితంతులకు అంటే వికలాంగులకు వీళ్ళందరికీ ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే ఒక పండగ, పెద్ద పండగ. ఈ పండగను అనుసరించుకొని మేమంతా ఈరోజు జనసేన తరపున రావడం జరిగింది. ప్లస్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్లస్ మన బీజేపీ కూటమితో ఇవన్నీ నడుపుతున్నారు. చాలా సంతోషకరంగా ఉంది. జనాలు చూస్తుంటే పెన్షన్ల జాతర చూస్తుంటే అక్కడ పండగలాగా అందరూ చేస్తున్నారు. ఈ మా గవర్నమెంట్ ఇది చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ. ప్రజలందరికీ మరియు జనసేన అధిపతి మండలానికి తర్వాత ప్రతి ఒక్కరికి నా వందనాలు. నేను తహసీల్దార్. ప్రభుత్వ స్కీము ఈరోజు 5 గంటల నుండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్స్, పెరిగిన పెన్షన్స్ ఈ నెల పోయిన నెలకి 7,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతోంది. ప్రతి నెల ఇలాగే ప్రతి రోజు 3 రోజులు కంప్లీట్ చేసేయాలని, ఈరోజే 90% చేయాలని మాకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మన కొత్త ప్రభుత్వం చంద్రన్న గారు మరియు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఒక పెన్షనే కాదండి, మరియు బియ్యం కూడా ఫ్రీ రైస్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఎండిఓ ఆపరేషన్ ద్వారా 7 బండ్లు మనకి ఇచ్చారు. 7 బండ్ల ద్వారా మనకు 7 గంటలకే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంది. ఇది కూడా మనకు ఇంకా పప్పు, తర్వాత నూనె, తర్వాత చక్కెర కూడా తొందరలో మనకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఈ ప్రభుత్వం నుండి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ద్వారా మన చంద్రబాబు గారు సీఎం ద్వారా మరియు డిప్యూటీ సీఎం ద్వారా మంచి ప్రతి పేదవారికి మంచి జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను.